కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ కమలంగుట్లు అంటే బీజేపీ పార్టీలో ప్రకాశిస్తున్నాడంటే రాజకీయ పరిశీలకులు ఆయన ధోరణి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు శశి థరూర్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యం కానీ ఆయన్ని తమ పార్టీలోనే ఒక అగ్రనేతగా గుర్తిస్తున్నట్లుగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కానీ, ఆ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి కానీ ఆహ్వానం పంపకుండా రాష్ట్రపతి భవన్లో విదేశీ అతిథి అంటే పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్నటువంటి విందుకి శశి థరూర్కి ప్రత్యేక ఆహ్వానం పంపడము, ఆయన తమ అధ్యక్షుడు తమ ప్రతిపక్ష నేత ఇద్దరూ లేకుండానే ఆయన హాజరయ్యి ఆ విందులో పాల్గొనడం అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి పొలిటికల్ డిబేట్కి దారితీసింది. అయితే గడిచినటువంటి చాలా కాలంగా కూడా శశి థరూర్ భారతీయ జనతా పార్టీ అదే ఎన్డీఏ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడము, కేంద్రం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటోంది అంటూ ఆయన తన అభినందనలు వెలువెత్తించడం, అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో కూడా పనిచేసిన తాను చూసినటువంటి ప్రపంచ నేపథ్యంలో భారతదేశము తీసుకుంటున్నటువంటి వైఖరి నిర్ణయాలు అనేటటువంటివి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వం సమర్థతను వెల్లడిస్తున్నాయని చెప్పడం, ఇవన్నీ చాలా కాలంగా ఆయన చేస్తూ ఉన్నాడు. అంటే మనసు ఒక చోట మను ఒక చోట అన్నట్లుగా ఆయన మనసంతా కూడా బీజేపీ చుట్టూ తిరగడము, బీజేపీ వాళ్ళు కూడా ఈయన్ని తమవాడిగానే భావించడం అనేటటువంటిది జరుగుతుంది. అసలు ఇటువంటి అంటే ఒకటి భారతీయ జనతా పార్టీ లెక్కల్లో చూస్తే కనుక సమర్థుడైనటువంటి కమ్యూనికేషన్ సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు తమ దగ్గర ఉండాలి, లేదంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అతను తమవాడిగా ఉండాలని భావించడం అనేది భారతీయ జనతా పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ. ఇప్పుడు ఆ ట్రాప్లోనే శశి థరూర్ ఉన్నాడనే చెప్పాలి. ఆయనకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం కావచ్చు, ఆయన్ని గుర్తించి ఆపరేషన్ సింధూర్ తర్వాత వివిధ దేశాలకు వెళ్ళేటటువంటి టీముల్లో ఆయన కీలకమైనటువంటి సభ్యుడిగా చేయడం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వివిధ సందర్భాల్లో ప్రశంసించడం, వివిధ దేశాల్లో కేంద్ర నాయకత్వాన్ని దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆయన ప్రసంగాలు ఇవ్వడము, మీడియాని కూడా అక్కడ విదేశాల్లో ఆకట్టుకోవడం, పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆయన పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా ఇండియా తరఫున గుర్తింపు పొందడం అనేది జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీని చాలా సంతోషపరిచిందనే చెప్పాలి. ఇతను కెరియర్ మొత్తం చూస్తే కనుక డిప్లొమాట్గా కానీ పొలిటీషియన్గా కానీ శశి థరూర్ ముద్ర ప్రత్యేకమైందనే చెప్పాలి. ఆయన లండన్లో పుట్టి తర్వాత చూస్తే కనుక ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన కలకత్తా, ముంబై లాంటి నగరాల్లో ఎడ్యుకేషన్ చేయడం, తర్వాత ఢిల్లీలో చదవడము, 22 సంవత్సరాలకే ఆయన ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే అంతర్జాతీయ వ్యవహారాల మీద ఆయన పిహెచ్డి అంటే డాక్టరేట్ పూర్తి చేయడం ఒక రికార్డు 22 ఏళ్ళకి అది. అందువల్లనే ఆయన ఆ తర్వాత కాలంలో ఐక్యరాజ్య సమితిలో అంటే ప్రపంచ దేశాలకు అన్నిటికీ ప్రాతినిధ్యం వహించేటటువంటి ఐక్యరాజ్య సమితిలో వివిధ హోదాల్లో 20 ఏళ్ల పైచులకు పనిచేసి అండర్ సెక్రటరీ జనరల్ అంటే డిప్యూటీ సెక్రటరీ జనరల్ తర్వాత స్థానాల్లో ఉండేటటువంటి అంటే ఉద్యోగరీత్యా బాధ్యతల్లో ఉండేటటువంటి అండర్ సెక్రటరీ జనరల్ స్థాయిలో పనిచేయడము, తర్వాత సెక్రటరీ జనరల్గా కూడా తనకు అర్హత ఉందంటే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవికే తనకు అర్హతలు ఉన్నాయంటూ 2006లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడ్డము. ఆ సందర్భంలో ఆయన ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకోలేకపోయినప్పటికీ 2వ స్థానంలో నిలిచారు. అంటే ప్రపంచ దేశాల్లో ఐక్యరాజ్య సమితికి పోటీపడి 2వ స్థానంలో నిలవగలిగాడు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో ఇంకా అనవసరం అని చెప్పేసి ఆయన బయటకు వచ్చేసేసి భారత రాజకీయాల్లో ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఆయనకి టికెట్ ఇవ్వడం 2009, 2014, 2019, 2024 అంటే 4 సార్లు వరుసగా ఆయన తిరువనంతపురం నుంచి ఎంపీగా ఎన్నికవడం అంటే 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి చరిత్ర. అయితే ఇప్పుడున్నటువంటి దేశ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవం పొందుతుందా అనేటటువంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. అందులో శశి థరూర్ కూడా ఒక్కడు. నిజానికి ఈ పార్టీకి అంటే అతనికి ఉండేటటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఐక్యరాజ్య సమితిలో ఆయన పోషించినటువంటి పాత్రే అండర్ సెక్రటరీ జనరల్గా కమ్యూనికేషన్ విభాగాన్ని కీలకంగా చూశారు. ఆయన విదేశీ దౌత్యవేత్త, అందులో రచయిత, వక్త, ఇన్ని కోణాలు ఉన్నప్పుడు ఆయన ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీ తీర్థమిచ్చి తమ పక్కన కూర్చోబెట్టుకునేది. మనం చూసాము విదేశీ వ్యవహారాల
వ్యవహారాలు జరుపుతున్నటువంటి జయశంకర్ కానీ, లేదంటే ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కానీ, వీళ్ళకంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బలమైంది ఏమీ లేకపోయినప్పటికీ ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉండడం వల్ల వాళ్ళ సేవలు వాడుకోవాలంటూ కీలకమైనటువంటి పదవులు ఇచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం క్యాబినెట్లో స్థానం కల్పించింది. ఇప్పుడు శశి థరూర్ కూడా నిజానికి శశి థరూర్ అనేవాళ్ళు నిజానికి రెండు రకాలుగా పనికొస్తాడు. పొలిటికల్ అటాక్కి పనికొస్తాడు, నైపుణ్యపరంగా విదేశీ వ్యవహారాలు కానీ ఇతరత్ర కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ ఆయన నిష్ణాతుడు, రచయిత, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉపయోగపడతాడు. ఇన్ని హోదాలో ఉన్నటువంటి శశి థరూర్ని తమవాడే అని తమ పార్టీలోకి వస్తే తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా సిద్ధంగా ఉంది. ఆయన్ని అనేక సందర్భాల్లో భవిష్యత్తులోనూ తమ పార్టీ వైపు వస్తే కనుక మంచి స్థానం ఇస్తామనే దిశలో ఆయన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. అయితే శశి థరూర్ లెక్కలు వేరేగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో నేరుగా జాయిన్ అయినా లేదంటే పూర్తిగా బీజేపీ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అదే తాను పోటీ చేస్తున్నటువంటి కేరళలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్ అనేటటువంటిది నిరాశాజనకం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పట్లో కేరళలో అధికారంలోకి రావడం అనేది ఒక కలగానే చెప్పాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ 4 సార్లు కేరళ నుంచి తాను అంటే తన సొంత అంటే మాతృగడ్డ అయినటువంటి కేరళ నుంచి తాను 4 సార్లు పార్లమెంట్లో ప్రవేశించగలిగాను. భారతీయ జనతా పార్టీలో చేరితే కనుక కేరళ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. ఇంకా లేదు అంటే రాజ్యసభ ఇటువంటి వేరే రాష్ట్రాల నుంచి బీజేపీ యొక్క ప్రాపకం మీద ఆధారపడి మాత్రమే నెగ్గాల్సి ఉంటుంది. దానికి అతను సుముఖంగా లేకపోవడంతో భారతీయ జనతా పార్టీని పొగుడుతున్నప్పటికీ, కేంద్ర నాయకత్వాన్ని పొగుడుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండడం లేదు. అంటే నిజానికి ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వానికి ఒక సేవలు అందించేటటువంటి అవుట్ సోర్సింగ్ విభాగంగా శశి థరూర్ మారాడనే చెప్పాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, వీళ్ళంతా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ఏ పని చేసినా సరే అంటే అది మంచా చెడే అనేది పక్కన పెట్టి ప్రతి పనిని అటాక్ చేయడం అనేదే ఒక మోడ్గా పెట్టుకుంటూ ముందుకెళ్తున్న దశలో భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసి అంటే జనతా పార్టీని నేరుగా కాకపోయినా కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ అఫీషియల్గా తన వెర్షన్ను వినిపించేటటువంటి వ్యక్తి కాంగ్రెస్లో ప్రముఖమైనటువంటి వాయిస్ శశి థరూర్ అనే చెప్పాల్సి ఉంటుంది. అయితే శశి థరూర్ మీద ఏం చర్యలు తీసుకోవాలో తెలియనటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈయన అంటే తనకు ఉండేటటువంటి వాగ్దాటి కావచ్చు, తనకు ఉండేటటువంటి రచనా బలం కావచ్చు, మేధాశక్తి కావచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నాడనే చెప్పాలి. అయినప్పటికీ రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున్ ఖర్గే కానీ ఏ రకమైన చర్యలు తీసుకోవడానికి వీలుండేటటువంటి వాతావరణంలో లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ ఇవ్వాలన్నా, చర్యలు తీసుకోవాలన్నా గైడ్ లైన్స్, ఫ్రేమ్వర్క్ ఉంటుంది కనుక దానికి అనుగుణమైనటువంటి కాకుండా ఇవి కేవలము భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకునే తాను వ్యాఖ్యలు చేస్తున్నాను, మాట్లాడుతున్నానని చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అయితే శశి థరూర్కి సంబంధించినటువంటి ధోరణి మాత్రం రాహుల్ గాంధీ వాళ్ళకి తెలుసు. ఇండిపెండెంట్గా వ్యవహరిస్తాడు అతను ఏ విషయంలో అనేది స్పష్టంగా తెలుసు. రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ అగ్రనాయకత్వం కావచ్చు, తమ మాట వినేవాడు, తమ మోచేతి కింద ఉండేటటువంటి వాడే ఉన్నత పదవుల్లో ఉండి అధ్యక్ష స్థానంతో సహా తమ మాటే వినాలనుకునేటటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో 2000 అంటే ఇటీవల కాలంలో చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గేకి ప్రతికూలంగా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఈయన పోటీ చేశారు. అంటే అగ్రనాయకత్వమైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సపోర్ట్ చేయకపోయినా ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికే పోటీ చేశాడు. బలమైనటువంటి సవాల్ విసిరాడు. ఇది ఆయనలో ఉండేటటువంటి ఒక స్వతంత్ర వైఖరికి, శైలికి నిదర్శనం. అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మనసు ఇలా ఏముంది, ఎవరున్నారు, మల్లికార్జున్ ఖర్గే లాంటి చేతిలో మాట వినేటటువంటి వ్యక్తి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం తాను పోటీ చేస్తాను, తనకు అర్హత ఉందంటూ ఆయన పోటీ చేయడము, తర్వాత ఓటమి చెందడము, ఇవన్నీ సర్వసాధారణ విషయాలుగా జరిగిపోయినాయి. తర్వాత కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని వీళ్ళున్నప్పుడల్లా ఆయన చికాకు పెడుతున్నారు. కానీ ఏం చర్య తీసుకోవాలి అనేటటువంటి విషయంలో కాంగ్రెస్ నాయకత్వం సాహసించలేకపోతుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ సింగిల్ పాయింట్గా మారినప్పటికీ గతంలో ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ స్థాయిలో ఆయన నిర్ణయాలని వేగవంతంగా తీసుకోవడము, ఈ ఎట్టి పరిస్థితుల్లోని ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి సిద్ధం కావడం అనేది జరగడం లేదు. తాజాగా మనం చూస్తే కనుక కర్ణాటకలో ఇంత కాలం పాటు ఒక రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న రాహుల్ గాంధీ ఎటువంటి చర్యలు తీసుకోలేనటువంటి బలహీన పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు శశి థరూర్ని చేసుకుంటే చేజేతుల
మనము అతనికి బీజేపీలోకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుందా అనే ఆలోచన కూడా అధిష్టానంలో ఉండొచ్చు. ఏదేమైనా శశి థరూర్ మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇంటిలోని పోరుగా మారాడు హస్తం పార్టీకి. ఇది ఇప్పట్లో షటిల్ అయ్యేటటువంటి విషయంగా కూడా కనిపించట్లేదు. ఒకవైపు రాహుల్ గాంధీ విదేశాల నుంచి ప్రముఖులు వచ్చినప్పుడు, విదేశీ అధ్యక్షులు వచ్చినప్పుడు, దేశాధినేతలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిని కలవకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళని కలవద్దని చెప్తోంది. అందువల్ల వాళ్ళు మా దగ్గరికి రావట్లేదంటే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంకోవైపు ఆ విదేశీ అతిథి అంటే రష్యాకి భారతదేశానికి ఉండే సంబంధాలు అందరికీ తెలుసు. భారతదేశం అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటటువంటి మిత్రదేశం రష్యా. ఆ రష్యా అధ్యక్షుడే వచ్చినప్పుడే కనీసం ప్రతిపక్ష నేతను పిలవలేదంటే ఏ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని, కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ని చూస్తుందో అర్థమవుతుంది. అదే సందర్భంలో అదే పార్టీకి చెందిన అంటే ప్రతిపక్షానికి చెందిన శశి థరూర్ని మాత్రం పిలిచి పక్కన కూర్చోబెట్టుకోవడం అంటే వాళ్ళ కొంపలోనే వాళ్ళ ద్వారానే అంటే చేతితో అంటే తన వేలుతో తానే పొడిచినట్టుగా వాళ్ళ కంట్లో వాళ్ళ వేలుతోనే పొడిచినట్లుగా శశి థరూర్ని ప్రయోగించడానికి కేంద్ర నాయకత్వం అంటే బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే మనం చెప్పాల్సి ఉంటుంది. మరి శశి థరూర్ మీద కాంగ్రెస్ నాయకత్వం ఏ రకంగా స్పందిస్తుంది, కనీసం ఆయన్ని జోలికి వెళ్లేందుకు సాహసిస్తుందా లేదా, ఇది ఎలాగే కొనసాగితే మరింతగా దూకుడుగా కూడా శశి థరూర్ వ్యవహరించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే శశి థరూర్ ఎక్కడ వెనక్కి తగ్గేటటువంటి వ్యక్తి కాదని రాజకీయ వర్గాలు చెప్తూ ఉంటాయి.